ఏపీకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు కోసం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబుకు ఈ విషయాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ వాసులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఇది ఒక కీలకమైన మలుపురాయి కాబోతుంది. వచ్చే ఏడాది చివరిలో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు వివరాలను పరిశీలిస్తే ఇది మొత్తం 46.23 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇందులో 3 ప్రధాన మార్గాలుంటాయి. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాడి వరకు ఒక లైన్, అలాగే గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 2వ లైన్, ఇక తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 3వ లైన్ ఉంటాయి. మొత్తం 42 స్టేషన్స్ అన్ని ఆకాశ మార్గంలోనే నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేపడతారు. 2025 అక్టోబర్ నాటికి సివిల్ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిస్ట్రా అనే సంస్థ దీనికి కన్సల్టెన్సీగా వ్యవహరిస్తుంది.